పత్రికా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాలో చెప్పే నాయకులకు నా అభినందనలు. మిత్రులారా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నటువంటి కళ్ళు దాగి కోతిలాగా ఒక కామెడీ క్యారెక్టర్ కోదట్లో తిరుగుతుంది. దయచేసి మనం గుర్తించి మన సమాజానికి పనికిరాని వ్యక్తిని బహిష్కరించగా చూడాలి. కోదాడలో 2 సార్లు ఎమ్మెల్యేగా, ఉత్తరాలో 2 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మినిస్టర్లుగా, అదేవిధంగా ఒక ఎంపీగా గెలిచి తెలంగాణ రాష్ట్రంలో ఒక మంచి హోదా కలిగినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి స్థాయితోటి అనుకోని పరిస్థితుల్లో ఒక్కసారి పొరపాటున గెలిచినందుకు కళ్ళు దాగిన కోతిలాగా ప్రవర్తిస్తున్నటువంటి మాజీ ఎమ్మెల్యే గురించి మనం ప్రెస్ మీట్ పెట్టుకోవాలంటే ఎంతో విచారకరంగా అనిపిస్తుంది. ఇక్కడున్న పెద్దలందరూ అనుకునే అంటే ఈయనకు కూడా ప్రెస్ మీట్ పెట్టి మనం మాట్లాడాలా అనే పరిస్థితుల నుంచి తప్పని పరిస్థితిలో ఈ ప్రెస్ మీట్ పెట్టాల్సి వస్తుంది. అసలు నీళ్లు ఒక సినిమాలో చెప్తాడు, హైదరాబాద్కి సముద్రాన్ని తీసుకొస్తా అని. అంటే కనీస అవగాహన లేని, రాజకీయం తెలవని, పరిపాలన వ్యవస్థ తెలవని ఒక నాయకుడిని కోదాట్లో చూస్తున్నాం అంటే మన దరిద్రం. ఎల్లినో ప్రభావంగా వర్షాలు లేక ఎక్కడ కూడా వర్షాభావ పరిస్థితులు ఉంటే ఆ కాలంలో నిలబడి వీడియో తీసి నిరాహార దీక్ష చేస్తా అంటాడు. కనీసం ఆ నిరాహార దీక్ష చేస్తేనన్నా పెరిగిన సైజులను తగ్గి కొద్ది గొప్ప జనానికి అందుబాటులో ఉంటాం. అసలు ఏది మాట్లాడినా ఒక అవగాహన లేని మాటలు, ఒక సబ్జెక్ట్ లేని మాటలు మాట్లాడితే పోలీసు వాళ్ళ మీద లేకపోతే ఎమ్మెల్యే గారి మీద ఇక పొద్దున్నేస్తే ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడటం తప్పితే ఆయన కాడ విషయ పరిజ్ఞానం ఏమీ లేదు. ఆయన ఏమంటాడు, గంజాయి అమ్మకానికి ప్రోత్సహించి అందులో వచ్చిన వాటాలు పంచుకుంటారు అధికార పార్టీ వాళ్ళు అంటారు. అసలు సిగ్గు సర ఉంటే, నువ్వు మనిషి కూడా పుట్టుంటే అసలు గంజాయికి బీజం వేసింది ఎప్పుడు? ఆ వేసిన బీజం ఇలా మహావృక్షం అయితే దాన్ని తొలగించే ప్రయత్నంలో భాగంగా అక్కడక్కడ కనబడుతుంటే దాన్ని పట్టుకొని నువ్వు చేసిన పనికి దాన్ని ప్రక్షాళన చేసే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడ ఎమ్మెల్యే గారు కానీ పోలీస్ వ్యవస్థ కానీ అందరూ ప్రక్షాళన చేసే పరిస్థితులు ఉన్నారు. నీ హయాంలో ఒక మైనర్ బాలుడు గంజాయి తాగి వాళ్ళ అమ్మ చెట్టు తీసుకట్టేసే పరిస్థితి మేము చూసాం. ప్రజలందరూ చూసారు. బట్టి మాఫియా చేసావు, బట్టి మాఫియా గురించి ప్రశ్నించే వాళ్ళని తీసుకపోయి జైల్లో పెట్టావు. ఇసుక మాఫియా అన్నావు, ఇసుక మాఫియా తీసుకపోయి వాళ్ళని నానా ఇబ్బందులు పెట్టావు. నువ్వు ఒక షాడో ఎమ్మెల్యేలు పెట్టుకుని ఆ రోజున అమ్మగారి కాడ ఎవరు పోయినా కానీ కింద కూర్చొని మాట్లాడాలి, ఆమె కాళ్ళ మీద కాలేసుకుంటే. అటువంటి పెత్తనం ఒప్పచెప్పావు, దుర్మార్గులకు పెత్తనం ఒప్పచెప్పావు, దౌర్భాగ్యమైన పరిస్థితి తీసుకొచ్చావు. కోదాడ నియోజకవర్గంలో ఎంత ఉన్నతమైన భావజాలంతో ప్రజలు ఉంటారో దానికి ఆపోజిట్ వ్యతిరేక దిశలో నువ్వు 5 సంవత్సరాలు నడిపించినావు. ఎక్కడ చూసినా అక్రమాలు, అరాచకాలే. నువ్వు బీసీ ఈనాటి కార్యక్రమ అధ్యక్షులు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈనాటి జరిగింది. 5 సంవత్సరాలు తన ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో ఒక్క అభివృద్ధిని చూపించమనండి. మాకు ఒక్క అభివృద్ధి కార్యక్రమం ఆయన 5 సంవత్సరాలు చేసిందని చూపించమనండి. మున్సిపాలిటీలో గతంలో వేసే రోడ్లని తను ఇప్పుడు వేసే రోడ్లుగా చేసుకొని డబ్బులు తీసుకునేది మల్లయ్య గారు. కాపుగల్లు గుట్ట మొత్తం ఆయన ఇష్ట సభ్యులందరూ కూడా మరి కాపుగల్లు గుట్టలో ఉన్న మట్టిని మొత్తం అమ్ముకుంది మల్లయ్య. అలాగే ఇంకొకటి ఏంటంటే మీకు ఇది తాస్మాల్ అంటాడు మల్లయ్య. ఎందుకంటే తన పిల్లలు తనని నరుకుంటాడు. ఎంపీపీ ఎన్నికల్లో కానీ జడ్పీటీసీ ఎన్నికల్లో కానీ ప్రతి టికెట్కి 5 లక్షల రూపాయలు తీసుకుంది మల్లయ్య. ఆ రోజున తన కార్యకర్తల దగ్గర డబ్బులు తీసుకొని టికెట్ ఇచ్చింది మల్లయ్య. ఒక మార్కెట్ కమిటీ చైర్మన్కి ఇవ్వాలంటే వాళ్ళ పార్టీ పక్కన పెట్టి కొత్త వాళ్ళని తీసుకొని లక్షల రూపాయలు అదన తీసుకున్నది
మల్లయ్య ఆ రోజున. ఇటువంటి దౌర్భాగ్యుడు నియోజకవర్గంలో రాజకీయం చేయడం ప్రజలు చూస్తే మరి చెప్పుకుంటున్నారు ఈ రోజున. ఎన్ని అంటే అతను 5 సంవత్సరాల పాలనలో చేసినవి ఈ రోజున మాట్లాడుతున్నాడు. తను ఒక ఎమ్మెల్యేగా ఉండి ముందొక పోలీస్ ఎస్కార్ట్ వెనక పోలీస్ ఎస్కార్ట్ పెట్టుకొని తిరిగింది మల్లయ్య. బుద్ధులు నీకు తెలవరా? నీకు ఏ హోదా ఉందని నువ్వు సైరన్ పెట్టుకొని తిరిగినావు. ముందొక పోలీసు వాహనం వెనక పోలీసు నీదేంటి ఈ రోజున? నీ పరిస్థితి ఆ రోజు ఒక ఎమ్మెల్యేగా నీకు అది అవసరం అని ఆ రోజున. అయినా సరే ఇంకోటి ఏంటంటే పోలీసులందరూ కూడా నువ్వు చెప్పిన నడిచింది నీ హయాంలో ఎవరైనా కాదు. ఒక డిఎస్పీని తీసుకుపోయి నీ ఇష్టమైన సభ్యుల దగ్గర తీసుకుపోయి నిలబెట్టు. గంట ఉదయం పోయి తీసుకొచ్చి అక్కడి నుంచి ఇంటికి తీసుకొచ్చిన ఆఫీస్కి వచ్చిన దాఖలాలు ఉన్నాయి. పోలీసుల్ని అడ్డగోలుగా వాడుకున్నది నువ్వు, ఈ రోజు మళ్ళీ అడ్డగోలుగా మాట్లాడుతుంది నువ్వు. ఇది పద్ధతి కాదు. వ్యవస్థ మీద నమ్మకం ఉండాలా, పద్ధతిగా మాట్లాడాలా. ఇంకొకటి ఏంటంటే ఈ రోజున కోదాడ ప్రభుత్వ హాస్పిటల్ శంకుస్థాపన చేసింది, ఏదో కట్టిస్తుంది ఉత్తమ్ పద్మావతి గారు, వాళ్ళు కట్టిస్తున్నారు. నీ హయాంలో శంకుస్థాపన. అదేంటంటే నేను ఎప్పుడో పాత పేపర్ నేను ఎప్పుడో ఇచ్చినా అర్జీలు ఇచ్చినా నామనేసాను అని మాట్లాడుతున్నాడు ఈ రోజున. మరి అతను వీళ్ళిద్దరు అభివృద్ధిలో ఎక్కడన్నా అతను మరి నిలబడగలడా? వాళ్ళ యొక్క కంచుకోట పద్మావతి గారు కానీ సారు కానీ వాళ్ళ కంచుకోటలో నువ్వు ఒక ఇంత దూరాన్ని చూస్తున్నావు. నీ వల్ల అయితే ఈ రోజున ఎక్కడ అభివృద్ధి 1000 కోట్ల రూపాయలతో ఎక్కడ లేని విధంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో చేసే అభివృద్ధిని ఈరోజు కోదాట్లో కానీ హుజూర్నగర్ కానీ చేస్తూ ఇది నాకు కావాలంటే ఒక్క నిమిషంలో శాంక్షన్ చేస్తూ నిరంతరం ప్రజాసేవకులను కష్టపడే ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర పద్మావతి ఎక్కడ విలాసాలతో అనిపించే రాజకీయాన్ని విలాసంగా తీసుకున్నావు నువ్వెక్కడ? ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకోమని చెప్తున్నావు, పద్ధతిగా మాట్లాడమంటున్నావు. మల్లయ్య గారు నువ్వు గనక పద్ధతి మాట్లాడితే మేము కూడా ఒక పద్ధతి బయటకు వెళ్తే నువ్వు ఉండవు. ఈ రోజున రాజకీయాల్లో శత్రుత్వం మంచిది కాదు. కానీ నువ్వు చేసే మాటలు వర్గాలు చేసి చివరికి నీ పార్టీలో కూడా మండల పార్టీ అధ్యక్షులు 5 కూడా పోయారు. ఈ రోజున అసలు నీ కాడ ఎవరున్నారు చెప్పు? నీ దగ్గర టీఆర్ శ్రీరామ్ నీ దగ్గర ఉన్నాయా? గ్రామాల పోతే నీ ఏమంటాడు వస్తున్నాడా? ఈ తీసుకుపోయిన ముగ్గురుతో ఇంకోటి వస్తున్నాడా నీ దగ్గరికి? ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఇక ముందు ఇటువంటి మాటలు మాట్లాడితే నీ స్థాయి తగ్గించుకునే మాటలు మాట్లాడితే ఖబర్దార్ బిడ్డ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తుంది. అభినందిస్తూ ఇది కూడా మీరు మాట్లాడాలని కోరుతున్నాను. జిల్లా స్థాయిలో నా తర్వాత మళ్ళీ మా తమ్ముడు సీనిగా వచ్చేందుకు నేను చూడండి.